హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యజ బ్లాగ్స్ అండి. మేము ఆవకాయ పట్టామండి రీసెంట్గానే. మా మమ్మీ ఒక రెసిపీలో ఫాలో అవుతారు ఎప్పటి నుంచో. ఆవకాయ చాలా విధాలుగా పట్టొచ్చు. మా మమ్మీ ఫాలో అయిన రెసిపీ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మా మమ్మీ ఆవకాయకి అయితే చిన్న రసాల కాయలు తీసుకుంటారు. మ్యాక్స్ చిన్న రసాలు 1 నైట్ అంతా నీళ్ళలో నానబెడతారు, తొడియాలు తీసి నీట్గా. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత తుడిచి పక్కన పెట్టి ముక్కలుగా కోసి వాటిని కూడా ఒక 2 అవర్స్ అట్లా ఆరనిస్తారు ఓపెన్గా. ఆరిన తర్వాత దీనికి మెంతి పౌడర్ అండ్ ఆవాల పౌడర్ విడివిడిగా దొరుకుతాయండి కొట్టులో కూడా. మా మమ్మీ అయితే హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటారు. మెంతులు వచ్చేసరికి 250 గ్రామ్స్ తీసుకున్నారండి. మెంతులు డ్రై రోస్ట్ అట్లా చేయాలి, మరీ మాడిపోకూడదు. అట్లా మంచిగా సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే అవి ఎగిపోతాయి ఒక 5 మినిట్స్లో అయితే. నెక్స్ట్ దీనికి ఆవాలు కావాలి. ఆవాలు కూడా 500 గ్రామ్స్ తీసుకున్నారు. ఆవాలు ఏపీకూడదండి, ముందు రోజే కడిగి మంచిగా ఎండలో పెట్టారు. 1 డే అంతా ఎండలో అయ్యినాయి, అందుకే ఇంత డ్రైగా ఉన్నాయి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ 1/2 కేజీ తీసుకున్నారండి. ఒక 4 పాయలు అయితే అట్లా మంచిగా ఇలిచి మిక్సీలో వేద్దామని పక్కన పెట్టారు. తర్వాత ఒక బౌల్ తీసుకొని మేము 4 మానికల ముక్కలండి, మానికంటే 2.5 కేజీలు, దానికి 1 కేజీ ఉప్పు అయితే వేశారు. గల్లుప్పే వేస్తారండి మనకు ఆవకాయకి. ఆ తర్వాత 4 సోళ్ళు కారం పోసారు. కారం కూడా అట్లాగే 1 కేజీన్నర వరకు పోసారు. కారం మన ఇష్టం, మన ఆప్షన్ అండి. మేమైతే మంట కారం తినము. మా మమ్మీ కొంచెం బల్లారి కాయలన్నా లేకపోతే వేరే లైట్గా కారం ఉండే కాయలు అయితే తెచ్చారు. ఆ తర్వాత ఒక 50 గ్రామ్స్ పసుపు అట్లా వేశారు. వేసిన తర్వాత ఆవాలు మెంతులు కొంచెం కొంచెంగా వేసుకొని అయితే మిక్సీ పడుతున్నారు. ఈ పౌడర్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. మేమైతే ఎప్పటి నుంచో నువ్వుపప్పు నూనె వాడతారు మా మమ్మీ. అది చాలా వేడి ఒంటికి, కానీ మంచిదని కూడా అంటారు. లేకపోతే మంచి నూనె అయినా వాడుకోవచ్చండి, అది మన ఆప్షన్ టోటల్లీ. ఆ తర్వాత ఇట్లా ఎల్లుల్లిపాయ కూడా మంచిగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసి స్లోగా కలిపారు. పెద్ద బేషన్లో కలిపితే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. మాకైతే అవైలబిలిటీలో లేదు ప్రెజెంట్, అందుకని చిన్న బేషన్లో అయితే కలిపారు. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటారు. ఫస్ట్ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఆ తర్వాత నువ్వుపప్పు నూనె అని చెప్పాను కదా, ఇదే అండి. ఫస్ట్ అయితే 1 కేజీ యూజ్ చేస్తారు ఎప్పుడైనా అంతే. 4 మానికల ముక్కలు కదా, 1 కేజీ ఫస్ట్ రోజు యూజ్ చేస్తారు. తర్వాత 2 డేస్ ఆగాక ఇంకా నూనె కలుపుతారండి. ఫస్ట్ నూనె ఎక్కువ పోసేసినా ఉప్పు ఎక్కువ పోసినా సరే ముక్కకు పట్టేసిద్దని చెప్పి అయితే పోయిరంట. ఆ తర్వాత ఇట్లా ముక్కలు విడివిడిగా తీసుకొని ఆయిల్లో డిప్ చేస్తారండి. ఇట్లా డిప్ చేస్తే ఏంటంటే మనకి ముక్క అనేది మెత్తపడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసరికి అట్లా ఒక 30 సెకండ్స్ అట్లా డిప్ చేస్తారు. ఆ తర్వాత డిప్ చేసిన తర్వాత అవి తీసుకొని కారంలో మిక్స్ చేసుకుంటా మెల్లగా డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఇదివరకు అయితే జాడీలు ఉండే కాబట్టి మంచిగా పెద్ద పెద్ద జాడీల్లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఆప్షనే లేదు కదా, నా చిన్నప్పుడే జాడీలు అయిపోయినాయి అక్కడితోనే. ఇప్పుడు మెయింటైన్ చేసేంత కూడా లేదు, ఆప్షన్ కూడా లేదు. అందుకని చెప్పేసరికి ప్లాస్టిక్ డబ్బానే ప్రిఫర్ చేస్తున్నాం చాలా నుంచి. ఆ ప్లాస్టిక్ డబ్బాలో కూడా చివరిలో కొంచెం ఇట్లా ఆయిల్ పోసుకోవాలండి. ఆ తర్వాత ఇట్లా 4 ముక్కలు అట్లా మంచిగా మిక్స్ చేసుకొని కారంలో డబ్బాలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన కారం కూడా అప్పుడప్పుడు జల్లుతూ ఉండాలండి. ముక్కలు బట్టి చూసుకుంటా అట్లా మేనేజ్ చేసుకోవాలి కారాన్ని. ఎక్కువ మిగిలిపోయినా సరే పైన ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఏదైతే నూనె మిగిలింది కదా, డిప్ చేసిన నూనె, అది కూడా దీంట్లో యాడ్ చేసేసారు. అంతేనండి. ఫస్ట్ డే అయితే మా మమ్మీ ఇట్లా డ్రైగా వదిలేస్తారు. ఆ తర్వాత ఊరగా కిందకి వెళ్ళిద్ది, చూసారు కదా, కొంచెం కిందకి వెళ్ళింది. ఆ తర్వాత డే నూనె యాడ్ చేశారండి. ఎల్లుల్లిపాయలు నూనె యాడ్ చేశారు. నూనె యాడ్ చేసిన తర్వాత అయితే చూడండి సరిపోయింది కరెక్ట్గా. ముందే ఎండుకి యాడ్ చేయకూడదంటే ముక్కకు పట్టేస్తుంది అంతా అని చెప్పి ఇట్లా మంచిగా ఊరిన తర్వాత నూనె యాడ్ చేశారు. తర్వాత ఉప్పు సరిపోతే కూడా మనం ఇట్లా మంచిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు 3 డేస్ తర్వాత నుంచి. తెడ్డు అయితే యూజ్ చేశారండి తిప్పడానికి. మన గంటిలతో తిప్పిన వేస్ట్, పెద్ద పెద్ద డబ్బాలు కదా ఇవి. ఆ తెడ్డు తెచ్చుకొని తెడ్డుతో తిప్పారు. అంతేనండి ఆవకాయ. మాదైతే సూపర్ కుదిరింది ఈ సంవత్సరం అయితే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ.